When a metal surface is illuminated by light of wavelength lambda, the stopping potential is 8 volt. When the same metal surface is illuminated by light of wavelength 3 lambda, stopping potential is 2 volt. The threshold wavelength for this surface is. ఈ క్వశ్చన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ టాపిక్లో అడిగారు. అందులో మనకు ఇన్సిడెంట్ లైట్ వేవ్ లెంత్కి థ్రెషోల్డ్ వేవ్ లెంత్కి స్టాపింగ్ పొటెన్షియల్కి రిలేటెడ్గా క్వశ్చన్ అడుగున్నారు. వాటికి సంబంధించిన ఫార్ములా మనకు సినాప్సిస్ నుంచి ఏం తెలుసు అంటే హెచ్సి బై లాంబ్డా is equal to hc by lambda naught plus EVS. ఇందులో ఈ లాంబ్డా వచ్చి ఇన్సిడెంట్ లైట్ వేవ్ లెంత్, ఇది వచ్చి థ్రెషోల్డ్ వేవ్ లెంత్, ఇది వచ్చి స్టాపింగ్ పొటెన్షియల్, చార్జ్ ఆన్ ఎలక్ట్రాన్, ప్లాంక్స్ కాన్స్టెంట్, స్పీడ్ ఆఫ్ లైట్, ఇవన్నీ మనకు సినాప్సిస్ నుంచి తెలుసు. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ని. సో కేస్ 1లో వాళ్ళు ఏమన్నారు చూద్దాము. కేస్ 1లో వేవ్ లెంత్ లాంబ్డా ఇచ్చున్నారు కాబట్టి హెచ్సి బై లాంబ్డా రాస్తున్నా ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై లాంబ్డా నాట్. యాక్చువల్లీ ఇక్కడ వర్క్ ఫంక్షన్ ఉంటుంది, వర్క్ ఫంక్షన్ బదులే మనం ఇది రాసాం. ఓకే, ప్లస్ ఈ విఎస్ ఎంత ఇచ్చారు వాళ్ళు? 8 వోల్ట్స్ ఇచ్చారు. 8 ఇది కూడా మ్యాక్సిమం కైనటిక్ ఎనర్జీ ఉంటుంది. మ్యాక్సిమం కైనటిక్ ఎనర్జీ బదులు మనము ఈవిఎస్ రాసుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఇదే రిలేటెడ్ కాబట్టి అదే రాశాను. నెక్స్ట్ సెకండ్ కేస్ విషయానికి వస్తే, సెకండ్ కేసులో కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే వెన్ ద సేమ్ సర్ఫేస్ అన్నాడు. సేమ్ సర్ఫేస్ అంటే అదే మెటల్ సర్ఫేస్ అంటే థ్రెషోల్డ్ వేవ్ లెంత్ ఇదే ఉంటుంది అని మీనింగ్. రైట్, కానీ వేవ్ లెంత్ మాత్రం 3 లాంబ్డా ఇచ్చారు ఆయన ఇన్సిడెంట్ లైట్ది. కాబట్టి సెకండ్ కేసుది మళ్ళీ ఇదే ఫార్ములాని రీరైట్ చేస్తున్నా చూడండి. హెచ్సి బై 3 లాంబ్డా రాయాలి ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై లాంబ్డా నాట్, సేమ్ మెటల్ సర్ఫేస్ కాబట్టి, ప్లస్ చార్జ్ ఇంటూ స్టాపింగ్ పొటెన్షియల్ 2 వోల్ట్ కాబట్టి 2. ఇక్కడ మనకు క్వశ్చన్ అడిగి ఉండేది థ్రెషోల్డ్ వేవ్ లెంత్ కనుక్కోమన్నారు. ఆన్సర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డాల్లో ఉన్నాయి. అంటే ఈ కాంపోనెంట్ మనకు అవసరం లేదు, ఇది క్యాన్సిల్ పోవాలి. అంటే ఏం చేద్దామంటే దీన్ని 8 వచ్చేటట్టు చేసేసామనుకోండి, అప్పుడు ఇది 80 ఇది 80 సబ్ట్రాక్ట్ చేసేద్దాం. అంటే ఈ ఈక్వేషన్ దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, అంటే ఇది 80 చేయాలంటే ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లైడ్ విత్ 4, ఇది 4తో మల్టిప్లై చేశాను, అప్పుడు 80 అయిపోయింది. అంటే ఇక్కడ కూడా 4తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ కూడా మనం 4తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. ఇప్పుడు ఇది 80 మైనస్ 80 ఇది పోతుంది, మనకు 0 అయిపోతుంది, వదిలేయండి. ఇక్కడ 4 హెచ్సి బై లాంబ్డా నాట్ ఉంది, ఇక్కడ హెచ్సి బై లాంబ్డా నాట్ అంటే 1 హెచ్సి బై లాంబ్డా నాట్ అంటే 4 మైనస్ 1 3 హెచ్సి బై లాంబ్డా నాట్, ఇది మిగిలింది. ఇక్కడ ఇటు సైడ్ తీసుకుంటే హెచ్సి బై లాంబ్డా, ఇక్కడ హెచ్సి బై లాంబ్డా కామన్, ఇది 4/3, ఇక్కడ 1 ఉన్నట్టు, 4/3 మైనస్ 1 అంటే ఎంత? 1/3 హెచ్సి బై లాంబ్డా. ఇప్పుడు మీరు ఈ హెచ్సిని క్యాన్సిల్ చేసేస్తే మనకు లాంబ్డా నాట్ కావాలి, ఈ 3ని కూడా ఇటు తెచ్చేయండి. అంటే లాంబ్డా నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 ఇటు వచ్చేస్తే 3 3 9 లాంబ్డా అయిపోయింది. సో 9 లాంబ్డా. సో మన ఆన్సర్ వచ్చి 9 లాంబ్డా. ఈ ఆప్షన్ని, థర్డ్ ఆప్షన్ని పిక్ చేయండి.